హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ముందుగా ఈ వీడియో చూడండి జాగ్రత్తగా, తర్వాత మనం మాట్లాడదాం. వీడియోలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వీళ్ళు ఒకరికొకరు కేకులు తినిపించుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకు ఈ ఆనందము? ఈ పట్టరాని ఆనందం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో వరాలు కురిపించింది అని చెప్పేసి ఒక భ్రమలో వీళ్ళు ఆనందంగా కేకు తింటున్నారు. ఎందుకు నేను భ్రమ అని చెప్పేసి ఈ పదాన్ని వాడినా అంటే, బీజేపీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా ఈ బడ్జెట్లో చేసిందేమీ లేదు. ఇది మొత్తం మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అన్న విషయము 98% మంది ప్రజలకి భారతదేశంలో అర్థం కాదు. అర్థమయ్యేది 2% మంది ప్రజలకే. కాకపోతే ఆ అర్థం కాని వాళ్ళలో నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారు. అర్థం కాదు కదా అని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎట్లా నేను ఇప్పుడు నిరూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది ఈనాడు న్యూస్ పేపర్. ఈరోజు మొత్తం చదివి మిమ్మల్ని బోర్ చేయను, మీ దగ్గర అంత టైం కూడా లేదు నాకు తెలుసు. ఈ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక 2-3 పాయింట్లు మీకు చూపిస్తా. ఒకటి, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు అని చెప్పేసి ఈనాడు ఆయన రాసిండు. ఇది అబద్ధం. ఈ 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికా, లేదా టాయిలెట్లు నిర్మించుకోనిక, లేదా శాలరీస్ ఇచ్చుకోనిక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లన్నా వాడుకోవచ్చు. అమరావతికి అని చెప్పేసి స్పెషల్గా ఏమీ చెప్పండి 15,000 కోట్ల గురించి. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఈ 15,000 కోట్లు అన్నది ఇది ఇంకో తప్పు. ఎందుకంటే పక్కన అప్పు అని రాయాలి. ఈ 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తలేదు సెంట్రల్ గవర్నమెంట్. అంటే బీజేపీ ప్రభుత్వం ఇగో బట్టాయ చంద్రబాబు నాయుడు గారు ఈ 15,000 కోట్లు తీసుకెళ్ళండి, మీకు అవసరం ఉన్నాయని చెప్పేసి ఇస్తలేరు. ఏం చేస్తున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇప్పిస్తుంది. ఎక్కడి నుంచి అంటే, ఏదైనా ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ లాంటి ఏజెన్సీ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తుంది. ఆ అప్పుని రాబోయే 30 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాల తర్వాత కట్టుకోవాలి. మళ్ళీ ఇచ్చేయాలి వరల్డ్ బ్యాంక్కి. అప్పటిదాకా మిత్తి కట్టుకోవాలి. 30 ఏళ్ళ సమయం తీసుకొని ఆ 15,000 కోట్ల రూపాయల అప్పు సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉండి ఇప్పిస్తుంది. అంతే కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తలేదు. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారము. పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం ఏంది? పోలవరం అన్నది అది నేషనల్ ప్రాజెక్ట్, చేయవలసిందే సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సహకారం చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నది ఏంటంటే, అసలు నేషనల్ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిన బాధ్యత పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్దే, కానీ స్టేట్ గవర్నమెంట్ 2014లో మేము చేసుకుంటామని చెప్పేసి చెప్పింది. ఆ ఒప్పందం ప్రకారం మీరే చేసుకోండి, మేము చేయవలసిన సహాయం మేము చేస్తామని చెప్పేసి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. 2014లో ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ ప్రాజెక్ట్ని నేనే చేసుకుంటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎందుకు చెప్పిండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే అవసరం ఉంది. ప్రతి ఆంధ్రప్రదేశ్ వాసికి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలి. ఇది పోలవరం. దాని తర్వాత చూడండి, వెనకబడిన 8 ఉమ్మడి జిల్లాలకి 50 కోట్ల చొప్పున నిధులు. 8 ఉమ్మడి జిల్లాలు వెనకబడితే 50 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాకి చొప్పున నిధులు ఇస్తున్నారట. మంచి విషయమే. కానీ ఈ 50 కోట్లతోటి ఒక జిల్లాకి మరుగుదొడ్లు కూడా కట్టలేము. డెవలప్మెంట్ ఏమో కానీ మరుగుదొడ్లు పక్కన పెట్టేయండి. అసలు ఎవరైతే స్వీపర్స్ ఉంటారో, ఎవరైతే ప్రైవేట్గా కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఊడుస్తారో రోడ్లు, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేము ఒక నెలలో. అట్లాంటి 50 కోట్లు తీసుకొచ్చి ఒక జిల్లాకి ఏం చేస్తారు? సరే, ఇచ్చేది ఎవరు? మళ్ళీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఒక జిల్లాకి 1000 కోట్లు ఇస్తున్నాం, తీసుకెళ్ళండి అంటే అది పెద్ద మనసు, నిజంగానే డెవలప్ చేయొచ్చు. 50 కోట్లతోటి ఒక జిల్లాని ఏం డెవలప్ చేస్తావు నువ్వు? ఏమైనా ఆలోచించినావా? ఇది రెండోది. మూడోది, ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడ్కు మౌలిక వసతుల కల్పన. ఇది ఇందులో పెద్ద బొక్క ఉంది. ఏంది ఆ బొక్క అంటే, మౌలిక వసతులు కల్పన అంటే బడ్జెట్ ఎంత? మీరు నిన్న చేసిందే బడ్జెట్లో మీరు దీనికి ఇంత పెడుతున్నాం అని చెప్పేసి చెప్పాలి మీరు. కానీ చెప్పకుండా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి కల్పిస్తాం అని చెప్పేసి మళ్ళీ వాపస్ తోలినట్టే ఉన్నది. కానీ దీంట్లో ఏమన్నా పటిష్టమైన మాట ఉన్నదా? లేదు. జస్ట్ ప్రజల్ని మభ్యపెట్టాలి అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ చూసుకుంటే, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి స్థానము. అసలు పూర్వోదయ ప్రణాళిక అంటే ఏంటో ఇంతవరకు దాని గురించి క్లారిటీ రాలా. కాకపోతే ఒక క్లారిటీ ఏంటి అంటే, సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద సముద్ర తీరం ఉన్నది. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ పూర్వోదయాలకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా లాంటి వేరే రాష్ట్రాలు కూడా వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఒకటే రాలా. అట్లాంటప్పుడు ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పూర్వోదయాలకి రాదు? తప్పకుండా వస్తుంది. ఇందులో మీరు బడ్జెట్లో పెట్టవలసింది ఏముంది? ఇందులో స్పెషల్గా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా వరం ఇచ్చిరా? సరే, పూర్వోదయ అసలు అంటే ఏంటి, పూర్వోదయాలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగే మంచి ఏంటో ఇంతవరకు ప్రణాళిక సిద్ధమైందా? అవలా ఇంకా అవనప్పుడు పూర్వోదయ అని చెప్పేసి దానికి పెద్ద సంపుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు అంటే రాసుకుంటాం కదా, మనం రాసేటప్పుడు పేరాలు రాస్తాం. అయితే నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం స్పెషల్గా పేరా పెట్టిందంట. పేరా పెట్టినందుకు ఈనాడు ఆయన చాలా ఆనందపడి ఆ విషయాన్ని కూడా ఆయన రాసిండు. ఎవరో ఇప్పుడు రాసుకునేటోళ్ళు రాసుకుంటారు, ఎట్లా రాసిండు అని కూడా క్లుప్తంగా చూసి అది కూడా ఆనందపడుతున్నాడు. మా రాష్ట్రం కోసం స్పెషల్గా పేరా పెట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో లేదా? దానికి కూడా భుజాలు తడుపుకుంటున్నాం ఏంటి? అసలు అర్థం కాని విషయం. ఇది ఈనాడుది. పక్కన మనం ఈనాడు చదివినప్పుడు ఆంధ్రజ్యోతికి పోకపోతే బాగుండదుగా. ఈడ కూడా ఇంపార్టెంట్ పాయింట్లే మాట్లాడతాను, బేకార్ పాయింట్లు మాట్లాడను. ఈడ చూసుకుంటే ఏపీ హ్యాపీ అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. ఈడ చూడండి, ఏపీ హ్యాపీగా లేదు. ఎవరు హ్యాపీగా ఉన్నారు అంటే అగో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతేగాని ఏపీ హ్యాపీగా లేదు. ఎందుకంటే ఏపీకి చేసింది ఏం లేదు. ఈడ చూస్తే 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు. ఏందా వరాలు? ఈయనే మాకు చెప్పాలి. ఇదొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అమరావతికి ప్రత్యేక సాయం అంటే ఏంది? ప్రత్యేక సాయం ఏంది చెప్పు. అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, 1 లక్ష కోట్లు పట్టుకపో అని ఇస్తే ప్రత్యేక సాయం ఒప్పుకోవచ్చు. కానీ ఏంది ఆ ప్రత్యేక సాయం? అర్థం కాని విషయం. రెండవది, ఈ ఏడాది 15,000 కోట్లు అప్పు అని రాయిడ. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్నా, ఈ ఏడాది 15,000 కోట్లు అప్పు అని రాయి. అది గ్రాంట్ కాదు కదా, అప్పు. అది గ్రాంట్ అంటే ఇచ్చేసింది, అప్పు అంటే అది మళ్ళీ కట్టాలి మనం. అది ఆ భారం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే పడుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు. ఇది ఎట్లుందంటే 100 రూపాయలు కావాలని ఎవరైనా వస్తే మనం జేబులో ఉన్న ₹1 ఇచ్చి ఇప్పుడు ఇవి ఉన్నాయి తర్వాత చూద్దాంలే పో అంటాంగా. సేమ్ అట్లనే ఉంది ఈ డైలాగ్. రాబోయే రోజుల్లో మరిన్ని. ఇప్పుడు ఉన్నది పీకింది ఏం లేదు, కానీ రాబోయే రోజుల్లో మరిన్ని. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి. మా తాత గురించి, మా తాత తర్వాత మా అయ్య తర్వాత ఇప్పుడు నేను చచ్చినాక నా పిల్లలు. ఇది నేషనల్ ప్రాజెక్టు, అది మన హక్కు. అడగాలి, నిలదీయాలి సెంట్రల్ గవర్నమెంట్ని. నెక్స్ట్, నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు ఎంత? ఇందాక నేను చెప్పాను కదా, చూద్దాంలే అని తోలినట్టు. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు అంటే నువ్వు బడ్జెట్ పెట్టినప్పుడు, సంవత్సరాల కోసం బడ్జెట్ పెట్టినప్పుడు ఈ నిర్మాణానికి ఇంత డబ్బులు ఇస్తాం, ఫలానా తారీఖు ఇస్తాము, ఈ నెలలో ఇస్తాము, ఇంత ఇస్తాం, దాన్నే కదా బడ్జెట్ అనేది. పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాంలే అంటే ఈయన తిరిగి వచ్చి వరాల జల్లు అని చెప్పేసి ఒకరికొకరు భుజాలు తట్టుకుంటా కేకులు తింటున్నారు. అది పరిస్థితి. నెక్స్ట్, వెనుకబడిన సీమ ఉత్తరాంధ్ర పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి గ్రాంట్లు. ఆ గ్రాంట్లు ఏది, ఎంత, ఎక్కడొచ్చింది, ఎప్పుడు వస్తుంది, ఈ విషయాలు ఏమీ మాట్లాడకుండా 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయలు. ఏం చేస్తావు 50 కోట్ల రూపాయలతోటి? 50 కోట్ల రూపాయలతోటి నువ్వు జిల్లాకు చేసే మంచి ఏముంటుంది? ఇట్లా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టి మనల్ని మోసం చేస్తున్నారు. ఏం తెలియదు. నాకు కూడా బడ్జెట్ విషయాలలో చాలామందికి చాలా విషయాలు తెలియవు, నాకు కూడా ఏం తెలియదు. కాకపోతే వరాల జల్లు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడము, ప్రజలు మోసపోవడము. అరేరే పాపం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నాడు. ఇది ఒకటి. రెండో విషయము, కూటమిలో చక్రం తిప్పేటోళ్ళు ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండోది నితీష్ కుమార్. మరి నితీష్ కుమార్ ఈ మాటలు అంటలేడే. నితీష్ కుమార్ ఏమంటున్నాడు? లేదు, నేను ఆనందంగా లేను అని చెప్పి చెప్తున్నాడు. అక్కడికి నితీష్ కుమార్కి 60,000 కోట్ల హామీలు మీకు ఇచ్చినట్టే ఇచ్చారు. మీకంటే ఎక్కువ ఇచ్చారు ఆయనకి 60,000 కోట్ల హామీలు. అందులో 26,000 కోట్ల రూపాయలు అది గ్రాంటు, అంటే మన కట్టకల్లా ఆయనకి ఇచ్చింది. మరి మీకు గ్రాంట్గా ₹1 ఇచ్చిరా? పావలా, ₹1 కాదు, పావలా ఇచ్చిరా? మీకు ఇచ్చిన ప్రతిదీ అప్పుగానే ఇస్తున్నారు. ఇంకో విషయం, ఇక్కడ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు అన్నారు కదా, దీనికి క్లారిటీ ఇంకోటి ఇవ్వాలి. ఏంటంటే రాబోయే రోజుల్లో వచ్చే నిధులు కూడా అప్పుల రూపంలోనే రాబోతున్నాయి. ఇది నిర్మలా సీతారామన్ గారు క్లియర్ చేసింది నిన్న పార్లమెంట్ సెషన్స్ తర్వాత. ఆమె ప్రెస్ తోటి మాట్లాడుకుంటా క్లియర్ చేసింది, ఎంత వచ్చినా అప్పులుగానే వస్తాయి, అంతేగాని గ్రాంట్లు వచ్చే పరిస్థితి లేనే లేదు. అది కాకుండా
విభజన హామీలో చట్టం విభజన హామీలో అని చెప్పేసి చెప్తున్నారు కదా. విభజన హామీలో ఉన్న మొట్టమొదటి మాట ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. మీరు ఎందుకని చెప్పేసి అది మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? కొంతమంది లేదు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు, సుప్రీంకోర్టు ఏదో అన్నది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేము ఫాలో అవ్వాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నప్పుడు, అట్లాంటప్పుడు మొన్న ఎలక్షన్లలో ఒరిస్సాలో బీజేపీ మేము ఒరిస్సాకి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి ఎట్లా మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ? అంటే బీజేపీ దేశంలో ప్రజల్ని మోసం చేస్తుంది కదా. ఆ మాట మీరు అడగండి. ప్రత్యేక హోదా, స్పెషల్ రైల్వే జోన్ ఏది? అది పెట్టిరా, అది సంపాదించుకరండి, అప్పుడు గర్విద్దాం. అంతేకాని ఇట్లా 15,000 మొన్న తెలంగాణ సీఎం వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు. ప్రతి సీఎం వెళ్తారు, ఓ 1000 కోట్లు, 500 కోట్లు, 5,000 కోట్లు అప్పులు తెచ్చుకుంటుంటారు. నువ్వు పోయి 15,000 కోట్లు తెచ్చుకున్నావు, అంతేగా తేడా. మళ్ళీ ఇవ్వాలి. కాకపోతే ఇంకో విషయం, ఈ 15,000 కోట్లు ఏం చేస్తావు? రాష్ట్రం ఒక నెల మెయింటెనెన్సే 15,000, 20,000 కోట్ల రూపాయలు. శాలరీలు, మిగతా మెయింటెనెన్స్ అన్నీ కలిపి 15,000, 20,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్. ఒక నెల రోజులకి రావు ఆ డబ్బులు. ఏం చేస్తావు తీసుకొచ్చి? ఏమైనా ఆలోచించినావా దీని గురించి? తప్పకుండా ప్రజలు దీంట్లో మభ్యపడొద్దు, మోసపోవద్దు. ప్రజలకి నిజాలు తెలవాలి. ఇట్లా తప్పుడు రాతలు రాసేటోళ్ళ నిజాలైతే ఇంకా ముందుగా తెలవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి రెండే మార్గాలండి. ఒకటి, ఈ వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, పంపించండి. మన కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.